నమస్కారం. మీరు చూస్తున్నారు పూజా టీవీ. నేను లలిత సహస్ర. సత్యనారాయణ వ్రతం గురించి మీరందరికీ తెలిసే ఉంటుంది కదా! ఈ వ్రతం విన్నా, చూసినా, పాల్గొన్నా గానీ ఆ పుణ్యఫలం మనకొస్తుందని ఎంతోమంది పండితులు చెప్తూ ఉంటారు. మరి ఇంతటి ఘనత ఉన్నటువంటి సత్యనారాయణ వ్రతం గురించి ఇంకాస్త లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలెందుకు జరుపుకుంటారు? ఎలా మొదలైంది? ఎప్పుడు మొదలైంది? దీని విశిష్టత అంతా కూడా తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు, దైవజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు. గురువుగారిని అడిగి ఈ విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. శుభాశీస్సులండి. గురువుగారు, సత్యనారాయణ వ్రతం గురించి అంటే చాలామంది ఖచ్చితంగా జీవితంలో ఒక్కసారైనా చేసి ఉంటారు. చాలామంది అసలు సంవత్సరానికి ఒకసారి కూడా చేస్తూ ఉంటారు. అటు కుల, మత భేదాలు ఏ తేడా లేకుండా ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ సత్యనారాయణ వ్రతం అయితే జరుపుకోవడానికి, ఆ విశిష్టత రావడానికి ఎక్కడ నాంది పలికిందంటారు? మనం ఇయన్నీ కూడా ఎందుకు చేస్తున్నామంటే దైవ దృష్టి, దైవానుగ్రహం కలగాలని. ఇందులో కథలో కూడా చెప్పుకుంటుంటాం. ఎగ్జాంపుల్‌గా ఒక బిచ్చగాడు అనుకుందాం. అంటే ఆయన పండితుడు లేదా వృద్ధ బ్రాహ్మణుడు. తను అవిటివాడు, వికలాంగుడు. తను ఇంటింటికి వెళ్ళేసి కనిపించిన వాళ్ళందరినీ కూడా అయ్యా భిక్షాం దేహి, అమ్మ భిక్షాం దేహి అని అడుక్కుంటున్నాడు. ఎవరు చూసినా కూడా ఆయనకు లేదు లేదు పోవయ్యా అంటున్నారు. ఏమిటి? లేదు లేదు. ఉన్నా వేయడం లేదు. కొంతమందికైతే లేక చేయడం లేదు. దానం చేయడం లేదు. అలా ఏదైతేనేముంది పొద్దుటి నుంచి సాయంత్రం దాకా తిరిగి తిరిగి పోతున్నాడు. ఇలా ఎన్ని రోజులని అని చెప్పేసి తను బయలుదేరి ఇంటికి వెళ్తూ వెళ్తూ మధ్యలో ఒక దేవాలయం కనిపిస్తే ఆ దేవాలయం దగ్గర కూర్చున్నాడు. సాయంత్రం అయింది. అక్కడ కూర్చొని గుడిలో చూస్తూ స్వామిని, "ఏమిటి స్వామి నా జీవితం ఇంతేనా? నేను ఎలా బ్రతకాలి? నేను అవిటివాడిని, వికలాంగుడిని, యాచకుడిని అంటే భిక్షగాడిని" అని చెప్పేసి ఆయనను చూస్తూ మొరపెట్టుకుంటుంటే తదాస్తు దేవతలు అందరూ కూడా చూసి ఆయన ఒక వాళ్ళు కూడా ఒక వృద్ధ బ్రాహ్మణ రూపం ధరించి ఆయన దగ్గరికి వచ్చి, "ఏమిటి నాయన ఇక్కడ కూర్చొని దిగులు చేస్తున్నావంటే" "స్వామి నా జీవితం అష్ట కష్టాలతో నిండి ఉంది. కటిక దరిద్రుడను. ఎంత కష్టపడినా కూడా బ్రతకడానికి సాధ్యం కాకుండా ఉంది. నా జీవితానికి ఏదైనా ఒక మంచి మార్గాన్ని ప్రసాదించండి స్వామి" అని అంటే అప్పుడు వాళ్ళుండి సత్యనారాయణ వ్రతం అనే వ్రతం ఉంది నాయన, ఆ వ్రతాన్ని ఆచరిస్తానని నీవు మనసులో సంకల్పన చేసుకో, నీ జీవితానికి మంచి మార్గం దొరుకుతుంది అని చెప్పారు. అనగానే అలాగా స్వామి, అలాగైతే మీరు చెప్పినట్టుగానే చేస్తానని చెప్పేసి అక్కడ మోకరిల్లి మనసులో సంకల్పం చేసుకున్నాడు. వీళ్ళందరూ కూడా తదాస్తు దేవతలందరూ కూడా ఉండి తదాస్తు అని ఆశీర్వదించారు. అంతే. ఇంటికెళ్ళిపోయాడు. మరుసటి రోజు మళ్ళీ యథావిధిగా ఒక నగరానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళగానే ఆ రాత్రి వీడి ముఖంలో చేంజ్ అయిపోయిందనమాట. కలాంశం. కలాంశం అంటే కలలాడుతూ ఉంది. నవ్వుతూ ఉంది. అలాగే వాడిని చూడగానే అందరికీ సంతోషం కలుగుతుంది. ఆ రోజున వెళ్ళేసి ఎక్కడికి వెళ్ళినా అమ్మా భిక్షాం దేహి, అయ్యా భిక్షాం దేహి అంటే వాడిని చూడగానే లేదనకుండా అందరూ కూడా దానం చేస్తున్నారు. అందులోనూ ఆ దానంలో కూడా ఎవరికి ఎంత తోస్తే అంత దానం చేస్తున్నారు. ఇంతే చేయాలనేమీ లేకుండా ఎవరికి తోచింది వాళ్ళ దానం చేయడం వల్ల సాయంత్రానికి వాడికి ఎంత ఎనలేని సంపద వచ్చింది. ఒట్టి చేతులతో వెళ్ళాడు. సాయంత్రానికి గట్టి చేతులతో వచ్చాడు. అనంతమైన సంపదతో వచ్చాడు. ఏమిటి? ఇదంతా కూడా దైవానుగ్రహం. మాయ అంతా కూడా మాయ. అలా వాడి జీవితాంతం కూడా అనేక దాన ధర్మాలను పొందుతూ కష్టపడకుండానే అంటే తిరగడం శ్రమ. కానీ వాడు సంపాదించింది వాడి కుటుంబము, వాడి పిల్లలు, వాళ్ళ మనవళ్ళు కూర్చొని తినేంత సంపాదించి పెట్టి వాడు వెళ్ళిపోయాడు. అలా దైవానుగ్రహం అనేది కలగడం కోసమే మనం ఇవన్నీ చేస్తున్నాం. ఇదే పక్కన పెట్టేస్తే ఇంకొకడు కష్టజీవి. కష్టజీవి అంటే కష్టపడే మనస్తత్వమే. ఇప్పుడు అందరూ చెప్పుకుంటూ ఉంటారు, నేను చాలా కష్టపడతాను కానీ నాకు మిగలడం లేదు. ఎంత కష్టపడినా కూడా మా ఇంట్లో అప్పులే అవుతున్నాయి అని చెప్పేసి ప్రతి ఒక్కరు అదే చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఆ కష్టపడే మనస్తత్వం కలిగిన వాడు రోజు కట్టెల మోపు మీద నెత్తిన పెట్టుకొని ఏవో చిక్కు చెట్టు కంపలు అన్ని ఇక్కడ నెత్తిన పెట్టుకొని ఊరూరు తిరుగుతూ ఉన్నాడు. ఎవరు కొనడం లేదు. అందరూ తెచ్చుకొని వంట వండుకునే వాళ్ళే. అలా వాడు తిరిగి తిరిగి జీవితం అంతా వేస్ట్ అవుతుంటే ఒకరోజు కట్టెల మోపు నెత్తిన పెట్టుకొని వెళ్తూ ఉంటే సాయంత్రం చీకటి పడుతుందని చెప్పేసి ఒకరు నడిబొడ్డున ఆ ఊరు మధ్యలో ఒకరింట్లో సత్యనారాయణ వ్రతం జరుగుతుంది. చూశాడు.
ఎవరు ఇక్కడంతా చాలామంది ఉన్నారని చెప్పేసి ఆ కట్టెల మోపు పక్కన పెట్టేసి లోపలికి వెళ్ళి కూర్చొని చూశాడు. పూజ పూర్తి అంతా అయిపోయిన తర్వాత ఇంటి వాళ్ళని అడిగాడు యజమానిని. అయ్యా, మీరు చేసినటువంటి పూజా కార్యక్రమం ఏమిటి అని చెప్పి అడిగాడు. అప్పుడు వాళ్ళు ఉండి ఇలా చెప్పారు. రుణ విమోచన కోసం, అంటే ఆర్థిక పరంగా మాకు అప్పుల బాధలు తీరి మేము ఆర్థికంగా బాగుపడడం కోసం, ఒక మాటలో రుణ విమోచన కోసం శ్రీ శ్రీ సత్యనారాయణ వ్రతం అని చెప్పేసి చేశాం నాయన అని చెప్తే, అలాగా స్వామి, అలాగైతే నాకు కూడా ఆర్థిక పరంగా నేను బాగుపడాలి, అభివృద్ధి చెందాలి, నా వ్యాపారం బాగా సాగాలి అని చెప్పేసి ఆయన చెప్పుకున్నాడు. ఆ పూజా విధి విధానాలన్నీ కూడా చెప్పండి స్వామి అని చెప్పి అడిగాడు. వాళ్ళు పూజా విధి విధానాలన్నీ చెప్పారు. ఆ తర్వాత భోజన తాంబూలాదులు స్వీకరించాడు. వీడు సంకల్పం చేసుకొని తర్వాత భోజన తాంబూలాదులు స్వీకరించేసి ఆ కట్టెల మోపు నెత్తిన పెట్టుకొని ఇంటికి వెళ్ళాడు. మరుసటి రోజు ఆ రోజు రాత్రంతా వీడికి నిద్ర రావడం లేదు. ఆ పూజే కనపడుతుంది, వాళ్ళు చేసినటువంటి పూజే కనపడుతుంది. నేను కూడా ఈ పూజ చెయ్యాలి అని వాడిలో సంకల్పం పడింది. అంతే. ఏకోజామునే లేచి సద్దన్నం మూట కట్టుకున్నాడు. ఒక పెద్ద గొడ్డలు తీసుకొని ఒక పెద్ద అరణ్యానికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాడికి దృష్టిలో పడ్డాయి. ఏమిటి? శ్రీగంధపు చెట్లు, ఎర్రచందనపు చెట్లు అన్నీ కూడా. ఇది కదా అని చెప్పేసి, ఇవి కొట్టుకొని తీసుకువెళ్తే అందరూ కొంటారు అని చెప్పేసి వాటిని కొట్టేసి మోపు కట్టుకొని నెత్తిన పెట్టుకొని, వాడు మొయ్యలేనంత మోపు నెత్తిన పెట్టుకొని నగరానికి వెళ్ళాడు. అక్కడికి పోగానే వాసన పరిమళిస్తున్నాయి, గుమాలించిపోతున్నాయి. అరే, వీడు శ్రీగంధపు కట్టెలు తెచ్చాడే, ఎర్రచందనపు కట్టెలు తెచ్చాడని చెప్పేసి చూసిన ఆడవాళ్ళందరూ కూడా నేను కొనుక్కోవాలనుకున్నారు. అందులో ఒక ఆవిడ ఉండి, బాబు ఆ కట్టెల మోపు నాకు ఈయనైనా, నీకు రూపాయి ఇస్తానంది. పక్క ఆవిడ చూసి, ఆ కట్టెలు మనమే కొనుక్కుందాం, బాగున్నాయి, శ్రీగంధపు కట్టెలు అయితే తెచ్చాడు అని చెప్పేసి, మేము ₹2 ఇస్తాం బాబు ఆ కట్టెల మోపు నాకి అని. ఇలా ఒకరినొకరు వాళ్ళే పెంచుకుంటూ పోతున్నారు డిమాండ్. ఎందుకంటే వాళ్ళు కొనుక్కోవాలనుకున్నారు, ఇష్టపడ్డారు కాబట్టి. ఇష్టపడినప్పుడు ఎంతవరకైనా వెళ్తారు. అలా పదో ఆవిడ ఉండి, బాబు ఆ కట్టెల మోపు నాకే ఇవ్వు, నేను ₹10 ఇస్తానన్నది. అప్పుడు వీడికి కళ్ళు మెస్మరైజ్ అయిపోయినాయి. ఏమిటి, ఈ రోజున అందరూ అడుగుతున్నారే అని చెప్పేసి, ఎంతమందికని ఇవ్వాలి, అదే ₹10 ఇస్తానన్నది కాబట్టి ఆమెకే ఇస్తామని చెప్పేసి కట్టెల మోపు ఆమెకి ఇచ్చి, ఆ ₹10 తీసుకొని వీడు ఆనందము, వీడి సంతోషానికి అవధులు లేవు. అంతే. పూజా సామాగ్రి అని కొనుక్కున్నాడు, అందరికీ తెలియచేశాడు, ఇంటికి వెళ్ళాడు. మరుసటి రోజున వ్రతాన్ని ఆచరించాడు. వానికి జీవితానికి ఒక మెస్మరైజ్, అంటే బుద్ధి మారింది, తెలివి జ్ఞానం అనేది పెరిగింది. అంటే ఒక మబ్బు వేడినట్టుగా వాడిలో జీవితం మారిపోయింది. ఇంకా వాడు, అందరూ అడిగారు ఏం చేయాలి అని చెప్పేసి, వాడికి వచ్చిన ఆ సంపాదనలోనే ఒక బండి కొనుక్కున్నాడు. నేను ఒకడిని ఎత్తకపోతే ఒక మోపే ఎత్తకపోగలను. అదే ఎద్దల బండి కొనుక్కున్నామనుకోండి, 10 మోపులు పడతాయి అని చెప్పేసి వాడికి అడవికి వెళ్ళిపోయి ఆ బండి నిండా కట్టెలు కొట్టుకునేసి మోపులు కట్టేసి ఆయన ఎత్తుకొని మళ్ళీ వెళ్ళాడు. అక్కడ ముందు అడిగిన వాళ్ళందరికీ ఇచ్చేశాడు. అలా వాడి వ్యాపారం అనేది ఫస్ట్ నడకతో ప్రారంభమైంది, తర్వాత ఒక బండితో ప్రారంభమైంది, ఆ తర్వాత బండి వెనక బండి అన్నట్టుగా వాడు రోజు రోజు అభివృద్ధి చెందుతున్నాడు వ్యాపారం. ఫస్ట్ ఒట్టి చేతులతో పోయాడు. ఇప్పుడు ఈ రోజులు ఏం చేస్తున్నారంటే, నేను ఏదైనా చెయ్యాలంటే నా తల్లిదండ్రులు మీరు లక్షలు ఇవ్వండి, నేను వ్యాపారం చేస్తాను, ఎందుకంటే పోగొట్టుకోవడానికి. తల్లిదండ్రులు ఇస్తే చేసేవాడు ఏం చేస్తాడు? తల్లిదండ్రులని అడగకుండా, తల్లిదండ్రులని ఇబ్బంది పెట్టకుండా, తల్లిదండ్రులని హింసించకుండా, బాధ పెట్టకుండా వాడి తెలివిని ఉపయోగించి వాడు వ్యాపారం చేసి వాడు స్వశక్తితో వాడు అభివృద్ధి చెంది అదే తల్లిదండ్రులని పోషించినట్టయితే వాడు తెలివైనవాడు. వాడు కుటుంబానికి, వంశానికి బిడ్డ. ఇప్పుడు ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులని బాధపెట్టి, హింసించి, భార్యను కానీ తల్లిదండ్రులను కానీ హింసించి, బాధపెట్టి వాళ్ళు తీసుకుపోయి చేయడం వల్ల, వాళ్ళ బాధపెట్టి చేయడం వల్ల నష్టాలు పాలవుతున్నారు ప్రతి ఒక్కరు కూడా. అలా వీడిలాగా ప్రతి ఒక్కరూ దైవాన్ని నమ్ముకొని ఏం చేయాలో అది చేస్తే 100% ప్రతి ఒక్కడు బాగుపడతాడు. అలా వాడు ఒక్క మనిషి పూటకు గతి లేని వాడు ఎంతో పెద్ద వ్యాపారవేత్తగా ఎదిగాడు.
వాడి కొడుకు, వాడి మనవళ్ళు, వాడు 7 తరాల వరకు కూర్చొని తినేంత సంపాదించి పెట్టి వీడు వెళ్ళిపోయాడు. ఇది ఇవి ఒక ఇన్స్పిరేషన్ ఎవరికైనా. ఇటువంటి వాటిని కథలో ప్రతి ఒక్కరు వింటూ ఉంటారు. ఏదో వింటూ ఉంటారు, నిద్రపోతుంటారు. ఆ కథలో ఎంత సారాంశం ఉంది. మన జీవితానికి, మన అభివృద్ధికి, మన యొక్క కుటుంబానికి అంతా కూడా ఎంత డెవలప్‌మెంట్ కావాలో అంత మెసేజ్ అనేది ఆ కథలో ఉంది. దాన్ని ఎవరు తీసుకోవడం లేదు. దాన్ని ఎవరు తీసుకోవడం లేదు. అసలు ఏదో వెళ్ళామంటే వెళ్తున్నారు, వచ్చామంటే వస్తున్నారు. విన్నామా లేదా? అక్కడ గూడా ఏంటి, ఆ కథ వినరు. ఇక్కడ వీళ్ళ ముచ్చట్లు ఎక్కువైపోతాయన్నమాట. కథ అనేది కథ అయిపోతుంది. వీళ్ళ జీవితం వీళ్ళ ముచ్చట్లతోనే జీవితం అయిపోతూ ఉంటుంది. ముగించేస్తూ ఉంటారు. ఇలాంటి ఒక మెసేజ్ అనేది సత్యనారాయణ వ్రతం ప్రతి ఒక్క మనిషికి కూడా ఇస్తూ ఉంది. మీ జీవితాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేసుకోండి అని సారాంశాన్ని, అలాగే అభివృద్ధి యొక్క మార్గాన్ని సత్యనారాయణ వ్రతం తెలియచేస్తూ ఉంది. దాన్ని ఎవరు ఆ యొక్క మార్గదర్శకంగా తీసుకోకుండా ఏదో వినోదం కోసమో, విందు కోసమో చేసుకుంటున్నారే తప్ప వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో, ఈ రోజున మనం అలా అన్నా కూడా మేము భక్తితో చేయడం లేదా అంటారు. కాదు, మీరు మనసు, శ్రద్ధ, సర్వేంద్రియాలన్నీ కూడా దేవుడి పైన పెట్టి చేస్తే అప్పుడు ఈ కథలో ఉన్న ప్రతి అంశము అర్థమైపోతుంది. అర్థమైనప్పుడు వాళ్ళకు ఒక పాజిటివ్ అనే థింకింగ్ ఆలోచన మొదలై జీవితానికి సంబంధించి మార్గం వెతుక్కుంటూ ఉంటారు. తప్పకుండా దానికి ఒక డెవలప్మెంట్ అంటూ జరుగుతుంది. అలా కాకుండా ఇదే ఇందాక చెప్పినట్టుగా ఎవరు ముచ్చట్లో, ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉంటున్నారే తప్ప అందులో జీవిత సత్యము, ఆ సత్యనారాయణ యొక్క సారాంశం ఎవరూ అర్థం చేసుకోవడం లేదు. అవును గురుగారు, మీరు చెప్పింది నిజంగానే నిజం. ధన్యవాదాలు, చాలా చక్కగా వివరించారు. సో గురుగారు చెప్పినట్టుగా సత్యనారాయణ వ్రతం కేవలము నామకే వాజు చేయడం కాకుండా ఆ సారాంశాన్ని, ఆ భావాన్ని తమలో తాము తీసుకొని కనుక చేసినట్లయితే మంచి ఫలితాలు, శుభ ఫలితాలు ఖచ్చితంగా మీకు అందుతాయని అయితే చెప్తున్నారు. ధన్యవాదాలు గురుజీ.